ఓకే. 'డ్రాగన్ గ్లిమ్స్' గ్లిమ్సేనా? ఎన్టీఆర్ బర్త్‌డే అని It's true. British var design Jordan Slimani spices for summer chan. Normally on the usual important Waka Makka. They came here for the opium poppy, which produces the most addictive substance. ప్రపంచంలో opium అత్యధికంగా పండించేది అన్ని కార్యక్రమాలు పాకిస్తాన్. మరియు వాళ్ళు గోల్డెన్ ప్రొడ్యూస్ ట్రయాంగిల్. చేసిన వాళ్ళే తీసుకుంటారు బ్రిటిష్ డబ్బులు. వాళ్ళు వాటిని అంటే ఎంత కాదనుకుని వస్తుంది కదా. ఏం బిజినెస్ ఇన్ ద వరల్డ్. దాంతో ఆ వ్యాపారం అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. విలన్స్ పుట్టుకొచ్చారు. ఇవన్నీ కలిపే కదా అట్లా. Genesis chapter 1, verse 1. On the first day, God created light. చీకటిగా ఉందా లైఫ్ అండి. Just because of your laptop. ఎవరు వీళ్ళంత కొత్తోళ్ళా? హిందీ and Education. And also, అన్ని లాంగ్వేజెస్ that there's Tamil list. You know Tamilian. creatures the sea and the birds in the sky. On the sixth day, he made the animals and humans. బాగా తీస్తే ఓకే. అన్ని స్లోమో షాట్లు పెట్టి పెంటలేపితే And on the సలార్ seventh లాగా day, ఏం God చేయలేదు. rested. And then the devil was born. ఒర్రే. What was born? Yeah. Assassin in chief of the Afghan trading company. ప్రజలను కగల్ని మర్చిపోవడం ఎందుకు నవ్వొస్తుంది? ఇట్లా తీయచ్చు లైక్ ఇట్స్ ఓకే. అతను అసలు ఆ స్పెక్స్ తీయకుండానే అది చెప్పుండొచ్చు. ఈ మొక్క హెరాయిన్ నాకు ఇంపాక్ట్ అనిపించలేదు. తీసినందువల్ల ఏం ఇంపాక్ట్ అనిపించలేదు. అసలు కెమెరా యాంగిల్స్ లేవు. ఉన్నారు. వీళ్ళు 1960s అంటారు. ఏంది అసలు ఆ మెషిన్స్ అంతా ఉండేవి అప్పుడు. ఆ? ఎవరు తెలుసు? విమానాలు ఈయన కాపాడాలంట. ఆయన అంత హీరోస్. నిన్నంతా అని చెప్తున్నాను. బానే ఉంది. అదే కళ్యాణ్ రామ్ ఎందుకు వచ్చాడు? వాడే ప్రొడ్యూసర్. I mean, same flavors అలా కేజీఎఫ్. డిఫరెంట్ యాక్టర్, డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్ అంతే. మ్యూజిక్ సేమ్ అట్లే ఉంది. అదే సైలెంట్ అట్లే ఉంటాయి అన్ని మూవీస్.
ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ గూడా అట్లే ఉంటాయి. అదే ఒక టెంప్లెట్ లాగా పోతుంది అంతే సినిమా. అదే. కొంచెం స్టోరీ ఉంటుంది గానీ, అతను మరీ కమర్షియల్ ఇది 1 పార్టా? 2 పార్టా? కమర్షియల్ 1 ఎలిమెంట్స్ పార్ట్ అయితేనే కొంచెం కథ లాగ్ లేకుండా ఉంటది. లేకపోతే సలార్ లాగా అయిపోతది. మొత్తం స్లో మోషన్స్. అంత ఎక్కువ స్లో మోషన్స్ పెట్టడులే. డ్రామా ఉండాలి. ఎన్టీఆర్‌కే అనుకుంటున్నాను. ప్రభాస్‌కి ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ అట్లా. ప్రభాస్ కొట్టబెట్టింటే ఎన్టీఆర్ కొట్టబెట్టింది. స్లో మోషన్ పెడితే ఎక్కడెక్కడ వర్కౌట్ అవ్వదు. ఎన్టీఆర్ చూపించినట్టు చూపియాలి. ప్రభాస్‌ని చూపించినట్టు చూపిస్తాం. అక్కడ ఎన్టీఆర్‌ని కాదు. లూథర్ చూపించింది. ఇట్ షుడ్ బి ఫైన్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు టేక్. సలార్ నాకు జెన్యూన్‌గా నచ్చింది. ఎంత మంచి స్టోరీ ఉంది. బట్ నోబడీ నోస్ ది స్టోరీ ఆఫ్ సలార్ అన్‌ఫార్చునేట్‌లీ. అదంతా పక్కన పెట్టేసేయ్. సలార్ ఫస్ట్ టీమ్స్ ఎట్లనే ఉంది. ఇది ఎట్లా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉన్నింది నాకు సలార్ ఫస్ట్ నుంచి టు బి ఆనెస్ట్. ఎందుకు? ఏంలే అంత స్లోమో షాట్స్ అంత సినిమా గూడా అట్లే ఉంటది. స్లో మోషన్ ట్రైలర్ చూస్తున్నామా, సినిమా డైలాగ్ చూస్తున్నామా. ఇంపాక్ట్ ఉంటది. ఓహ్! అలానా? అది జస్ట్ వాడి కటౌట్ ఎఫెక్ట్ అదంతే. ఆయనకేం డైలాగులుండవు 'సలార్‌లో' ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బట్ ఓకే. వి కెన్ వెయిట్. హి నీడ్స్ ఎ బ్రేక్. ఎన్టీఆర్ ఆఫ్టర్ 'ఆర్ఆర్ఆర్'. ఓకే. ఈ అనిల్ కపూర్‌ని పెట్టుకొని పాన్ ఇండియా లెవెల్‌లో వర్కౌట్ అయితుంది అనుకుంటున్నారు. పాన్ ఇండియా కాదు. హ్మ్. అనిల్ కపూర్ ఇస్ గ్లోబల్ రిప్రజెంటేషన్.